ఎవరి బెదిరింపులకు భయపడవద్దు. అందరం కలిసికట్టుగా పేదల అభ్యున్నతికి పనిచేద్దాం. నేను మీకు అండగా ఉంటా అంటూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి ఇంటిలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 12 మంది వైసీపీ కౌన్సిలర్లు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో వైసీపీని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మున్సిపాలిటీలో నందికొట్కూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్ గారు, అదే రకంగా వార్డు మెంబర్స్ ఒక మంచి ఆలోచనతో నందికొట్కూరును అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనతో ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో చేరడం. వాళ్ళకు ఒకటే సలహా కూడా నేను ఇచ్చాను ఇంతకుముందు, అందరం కలిసి చేసుకుందాం. నందికొట్కూరు ఫండ్స్ అవసరం ఉంది, అదే రకంగా ఇక్కడ ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీ అయినందుకు దాన్ని తీసేయడం జరిగింది. పేదలకు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెజల్యూషన్ కాపీ పంపించి ఇక్కడి నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టిస్తాం. ఎంపీ గారు శివరమ్మ గారితో కూడా మంచి పని, అటువంటివి ఎన్నో చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదందరినీ కూడా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తాం.